హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదని. ఫ్రెండ్స్, నిన్న మామూలుగా హోలీ కదా. నిన్న జరిగిన విషయం ఫ్రెండ్స్ ఏంటంటే, ఇతను కాకినాడలో ఉంటాడు ఫ్రెండ్స్. ఏంటంటే చంద్ర కిషోర్ ఇతని పేరు. మామూలుగా ఈయన భార్య పేరు ఏందని చెప్పానంటే తనూజ. ఈయనకి ఇద్దరు పిల్లలు. తనూజకి పోయి చంద్రకిషోర్కి ఇద్దరు పిల్లలు అన్నమాట. వాళ్ళు చిన్న పిల్లలు ఫ్రెండ్స్. ఏంటంటే ఈయన కొద్దిగా మంచి జాబ్ చేస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్లో. ఒక అబ్బాయి వచ్చి ఎల్కేజీ, రెండో అబ్బాయి వచ్చి యూకేజీ ఫ్రెండ్స్. వీళ్ళు రీసెంట్గా స్కూలు మార్చాలి అని చెప్పని అనుకున్నారన్నమాట. అనుకుంటే దానికి ఏంటంటే సెంట్రల్ ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఏందని చెప్పానంటే సీటు కావాలని చెప్పానని ఎల్కేజీ అబ్బాయికి యూకేజీ అబ్బాయికి ఏదో చూశాడు. కానీ ఏంటంటే సీటు రాలేదన్నమాట. ఇప్పుడు ఈ కాంపిటీషన్లో ఇప్పుడే ఎల్కేజీ యూకేజీ అబ్బాయికే సీటు రాలేదు, ఈ ఫస్ట్ క్లాసు యూకేజీ అబ్బాయికే సీట్ రాలేదు, రేపు ఫ్యూచర్లో వీళ్ళేమి నెట్టుకొని రాగలరు అని చెప్పాను. ఇప్పుడు ఈయనకి ఆస్తులు బాగా, ఇల్లు వాకిళ్ళు అన్నీ బాగున్నాయంట ఫ్రెండ్స్. ఏంటంటే మంచి జాబు. సరే, ఇప్పుడు ఆస్తి ఉందని చెప్పానని పిల్లలు ఏందని చెప్పానంటే ఆస్తికి తగినట్టు చదవాలని చెప్పానని అంటే ఎట్లాగా ఫ్రెండ్స్? ఏంటంటే వాడు ఇప్పుడు మామూలుగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే ఒకరంతా అది బాగా నాలెడ్జ్ ఉండాలి పిల్లలకి, దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి. ఏందనంటే ఇప్పుడు ఆస్తులు బాగున్నాయి అని చెప్పానని పిల్లలు కూడా ఏందని చెప్పానంటే ఆస్తులకు తగినట్టుగా చదవాలి అని చెప్పానని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు చదివేం కదా ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఇంకా వేరే పనులు చేసుకొని కూడా ఇప్పుడు ఒకరికి డ్యాన్స్ వస్తుంది, ఒకరు బాగా పాట పాడతారు, ఒకరు ఏందని చెప్పానంటే డ్రాయింగ్ చేస్తారు, ఒకరు క్రికెట్ ఆడతారు. ఇప్పుడు సచిన్ ఏమి ఏందని చెప్పంటే క్రికెట్లలోనే ఫేమస్ అయ్యాడు కదా. ఏందనంటే ఇప్పుడు ఒక విషయం జరిగింది ఫ్రెండ్స్. నిన్న వాళ్ళ భార్యని ఏందని చెప్పానంటే వేరే దగ్గర ఏదో పని ఉందని చెప్పని అందరూ వెళ్ళారు. తర్వాత పిల్లలకి ఏందని చెప్పానంటే ఏదో మర్చిపోయానని చెప్పానని ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చాడు. ఆయనేమో ఫ్యాన్కి ఉరేసుకున్నాడు. పిల్లలిద్దరిని ఏందని చెప్పానంటే బకెట్లో కాళ్ళు చేతులు కట్టేసి బకెట్లో ఏందని చెప్పానంటే ముంచేసేసాడు ఫ్రెండ్స్. ఏందని చెప్పి ఇద్దరు పిల్లలు చనిపోయారు. అతను ఏందని చెప్పంటే ఫ్యాన్కి ఉరేసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు పిల్లలు ఏందని చెప్పానంటే చదువుకోలేదు అని చెప్పానని చంపేసే వ్యక్తిని ఇతన్నే చూసాను. ఎంత శాడిస్ట్ ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఇట్లా ఎవరు కాకండి ఫ్రెండ్స్, ఓకేనా?